హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ బాయ్ తెలుగు క్రియేషన్స్. సో మీరైతే నాకు చాలా బాగా అయితే సపోర్ట్ ఇస్తారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు ఎపిసోడ్లో అయితే మనమైతే మా నాన్నగారి ఊరికి అయితే వెళ్ళిపోతున్నాం. అంటే రియల్ లైఫ్ కాదు, గేమ్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే ట్రైన్లో అయితే వెళ్ళిపోతున్నాం మనము. ఫస్ట్ అయితే బస్సు అనుకున్నాను, బట్ బస్సు రేటు చూసినాకైతే నాకు కళ్ళు తిరిగి బొమ్మ కనపడింది అనమాట. సో అదైతే ట్రైన్లో అయితే వెళ్ళిపోతాను, బట్ ఒకే ట్రైన్ అయితే కాదనమాట, 2 ట్రైన్లు మాడిపోతాను. సో ఆ ఊరు ఇక్కడ నుంచి అయితే ఉంటుంది ఒక 600 కిలోమీటర్స్ 700 కిలోమీటర్స్. కార్ అయితే అసలుకే కాదనమాట. సో ఓకే, ఈరోజు అయితే మీరైతే తెలుసుకుంటాం. ఓకే, ఇలానే అయితే మనమైతే ఫస్ట్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్దాం. సో ఇప్పుడు మనం ఎక్కే ట్రైన్ వచ్చి గూడ్స్ ట్రైన్ అనమాట. దానికైతే ఇదైతే కంపార్ట్మెంట్స్ ఉండవు, ఇంకో చోటుకి షిఫ్ట్ అయినాక ఉంటుందన్నమాట. ఓకే, కార్ని అయితే ఇక్కడ పార్క్ చేసేద్దాం. మెకానిక్ ఫోన్ చేసి అయితే ఎత్తుకెళ్ళిపోమన్నా. ఫోన్ చేసిన ఆల్రెడీ రైల్వే స్టేషన్ దగ్గర ఉంది, మన వీడు ఆడున్నాడు. ఓకే, ఆడ ట్రైన్ అయితే వస్తున్నట్టుంది. ఓకే, సో గైస్ కొంచెంసేపు అయితే వెయిట్ చేసిన తర్వాత అయితే మళ్ళీ మన ట్రైన్ అయితే దూరంగా అయితే వస్తామన్నమాట. వచ్చినాకైతే చూపిస్తా. ఓకే, వచ్చేసింది. ఓకే, ఆ పక్క ప్లాట్ఫామ్లో అయితే వస్తుంది గైస్ ట్రైన్, వెళ్దామనండి. ఓకే ఓకే చాలు. ఓకే, బ్రేక్ ఏంట్రా పైలట్. ఓకే, ఫైనల్గా వచ్చేసింది. సో ఇప్పుడైతే మనమైతే ఎక్కేద్దాము ట్రైన్ని. సో దీనిలో ఎక్కి వెనకాలకి వెళ్తే ఉంటుందన్నమాట. ఓకే, ఎప్పుడు ఎత్తబోతాడో ట్రైన్ అయితే స్టార్ట్ చేసినారు గైస్ కొంచెంసేపు తర్వాత. సో ఇప్పుడైతే ఊరికి వెళ్తాను. ఓకే, చూసినారు కదా స్పీడ్గా ట్రైన్ ఫస్ట్లో మెల్లిగానే వెళ్తుంది, మళ్ళీ స్పీడ్గా వెళ్తుంది. సరే గైస్, ఇంకా డెస్టినేషన్కి వెళ్ళినాకైతే కలుద్దాం. టాటా బాయ్, గుడ్ బై, సీ యూ. ఓకే గైస్, ఫైనల్గా అయితే డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం అనమాట. చూసినా కదా ఇదే అనమాట ఊరు. సో ట్రైన్ వేరేది మాడినామన్నాం కదా, అదైతే ఇదే అనమాట. ఒక నిమిషం లాగ్ అవుతాను కొంచెం, బికాస్ ఇది కొంచెం హెవీ. ఓకే, స్టాప్. ఇప్పుడు దిగేద్దామండి. ఓకే, ఫైనల్గా అయితే దిగేసిన ట్రైన్. ఇప్పుడైతే ఇక్కడ మా డాడీని అయితే ఒక కారు పెట్టమన్నా, నాకు ఇంకా పెట్టలేదు. ఓకే, తెచ్చినాకైతే చూద్దాం. అండ్ మా డాడీ అయితే పోలీస్ జాబ్ అయితే చేస్తాడు అనమాట. ఓకే, అండ్ మీకు ఇంకా విషయాలు చెప్పాలి, వెయిట్. ఓకే, కార్ అయితే వచ్చేసింది గైస్. ఇప్పుడు నేనైతే వెళ్తాను. సో మా అపార్ట్మెంట్ అయితే ఆడుంది. ఫస్ట్ ఈ ఊరు చూపించాలి మీకు, మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ డాడీని పిలుచుకొచ్చి మళ్ళీ అయితే చూపిస్తాను నేను, లేకపోతే చూపించేస్తామండి. సో గైస్, ఇదే అనమాట పల్లెటూరు. ఇంతకుముందు అయితే ఈడే ఉన్నారు చాలా మంది, బట్ ఇప్పుడైతే అందరూ సిటీకి షిఫ్ట్ అయిపోయినారు. ఓకే, అంటే స్పీడ్గా వెళ్దాం. మా ఇల్లు అయితే నేను మర్చిపోయాను అనుకోకండి. లాస్ట్ 3 months ముందు అయితే వచ్చినాను. అప్పుడు నేను వచ్చినప్పుడు అయితే ఒక్కసారి సిటీని చూసినప్పుడు ఫుల్ షాకు. యా పక్క పోవాలో ఇట్లా అట్లా అని ఏం తెలియదు, మళ్ళీ అయితే తెలుసుకున్నా. ఓకే, నేరుగా పోవాలన్నమాట. సో ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ లాగా రైల్వే ట్రాక్ ఉంటుంది, దీన్ని దాటుకోవాలి. మళ్ళీ నేరుగా పోయి ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకుంటే మనకి సిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, సిటీ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనం నేరుగా పోవాలన్నమాట. ఓకే, నేరుగా పోయి ఇక్కడ రైట్ తీసుకోవాలి. ఇక్కడ రైట్ తీసుకున్నాక ఇంకో రైట్ తీసుకుంటే వచ్చేదే మన అపార్ట్మెంట్ అనమాట.
ఓన్ హౌస్ కాదు, అపార్ట్మెంట్. ఓకే, ఇక్కడైతే పార్క్ చేద్దాం. ఓకే ఓకే, ఎగ్జాక్ట్గా అయితే పార్క్ చేద్దాం. ఫైనల్గా అయితే పార్క్ చేసినాం అనమాట. కొంచెం టైం ముందుకు వెళ్ళింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అయితే వాళ్ళు ఆడున్నారో చూడాలి ఫస్ట్. ఓకే గాయస్, లోపల పని మంచి చెప్పింది, వాళ్ళైతే గుడికి వెళ్ళారంట. కరెక్ట్ టైం గుడికి నన్ను కూడా పిలుచుంటే వచ్చుంటా కదా గాయస్. సరే ఇప్పుడు పోయి అయితే పిలుచుకొద్దాం వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ కాలు కూడా అయితే ఈడే పెట్టేసి వెళ్ళిపోయినా. అయ్యో గాయస్, పెద్ద సమస్య వచ్చింది. ఒకసారి చూడండి గాయస్. సరే పోయి రిపేర్కి అయితే ఇచ్చేద్దాం. ఇదైతే మెకానిక్ షాపు. డ్యామ్, అనవసరంగా స్పీడ్ ఎక్కువ లాగిన గైస్. ఇదైతే నా కార్, మా డాడీది వేరే కార్ అయితే ఉంది. ఆయన అయితే పోలీస్ ఆఫీసర్ కదా. అండ్ వాళ్ళ కార్ ఏం చేసినారు అంటే రిపేర్ అని చెప్పి వేరే వాళ్ళకైతే ఇచ్చినారంట. అతను మళ్ళీ ఒక వర్క్ ఉంది సార్ నాకు అని, అంటే వాళ్ళు కింద పని చేసే వాళ్ళే, బట్ ఒక హాస్పిటల్కి అయితే పిలుచుకొని పోతున్నానంట వాళ్ళ అమ్మని. అందుకైతే మా డాడీ అయితే ఇచ్చేసినారు కార్ని. సో ఇంకేముంది, ఇంకా ఈ కార్ని పంపించినాడు మెకానిక్ ఫోన్ చేసి. ఇక్కడ చూస్తే ఇట్లా. అండ్ ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ఒక బస్సు రాని గైస్ మీకు ఒకటి చూపిస్తాను. అండ్ స్టోరీ కూడా చెప్పేస్తాను అసలు ఏమైందో. బట్ ఒక బస్సు రావాలి. బస్సు అయితే వచ్చేసింది, చూస్తున్నారు కదా. అండ్ మనం బస్ డ్రైవ్ చేస్తానా మీరా అనుకుంటున్నారు కదా, అక్కడికే వస్తానా, వెయిట్ చేయండి. సో ఫస్ట్ నేను ఈ సిటీలో పుట్టినప్పుడు, పెద్ద అయినాక ఒక 18+ వచ్చినాక ఒక 5 years అయితే ఈడే ఉన్నా అనమాట. అప్పుడు నాకేం జాబ్స్ దొరక్క, మా డాడీ అయితే పోలీసు అప్పుడు కూడా. బట్ నాకు జాబ్స్ దొరక్క ఇలా అయితే ఉన్నానన్నమాట, బస్ డ్రైవర్గా. సో అప్పటి నుంచి అనమాట. అప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నా. బట్ ఈ సిటీలో వింత ఏంటి అంటే రిటైర్మెంట్ తీసుకున్న మళ్ళీ అయితే జాబ్స్ చేయొచ్చు. సో నా ఫ్రెండ్ అయితే ఒకడు ఉన్నాడు. సో వాడు ఇప్పుడు ఆ పక్క నుంచి అయితే వస్తున్నాడు. వాడే బస్సు చూసినాను, వాడిని అడిగిన ఫోన్ చేసి ఆ పక్క నుంచి వస్తాడు. సరే ఇంకా బస్సు తీసుకొని అయితే వచ్చేసిన. ఓకే, ఫస్ట్ వీళ్ళైతే దిగని ఉండండి. ఒక 5 మంది ఏమో ఉన్నారు. వీళ్ళు దిగినాకైతే మనం మాట్లాడుకుందాం. ఓకే, అందరూ అయితే దిగేసి వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు యాడికి వెళ్ళిపోతున్నామంటే, ఇప్పుడు వాళ్ళు గుడికి వెళ్ళినారు కదా. సో ఇప్పుడు ఆ గుడి అయితే క్రీకీపూర్ గుర్తుపెట్టుకోండి. పేరైతే వెరైటీగా ఉంది, దాని అయితే మర్చిపోవద్దు. క్రీకీపూర్ అనమాట. నాకైతే అట్లనే పడింది. దాని పేరు నిజానికి కిష్కింధపూర్ అంట. అంటే కిష్కింధపూర్ సినిమా కాదు, కిష్కింధపూర్ అని అయితే పెట్టినారు. బట్ ఎందుకో దాని పేరు క్రీకీపూర్ అని మా డాడీ చెప్పినాడు. ఏమో నాకైతే తెలియదు అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం ఆ రూట్కి వెళ్తున్నాం కాబట్టి ఈ బస్సు అయితే పోదంట ఆ పక్క. సో ఈ బస్కి అయితే నాట్ అలో అంట. అంటే ఇప్పుడు ఈ బస్సు అయితే వేరే చోటుకి వెళ్తుంది. సో అందుకే. సో ఇప్పుడు ఈ స్టాపింగ్ కాడికి అయితే రమ్మన్నాడు వాడు, వేరే బస్సు ఎత్తుకొస్తాడంట. చూద్దాం. ఎక్కడైతే ఉండమన్నాడు, ఇది ఒక స్టాపింగ్ అనమాట. ఈడు బస్సు ఎత్తుకొని ఉండరా, నేను వస్తా అని చెప్పినాను. ఉన్నాడు వాడు, ఏమో చూడ. ఓకే, ఇక్కడ పార్క్ చేసేద్దాం బస్ని ఇంకా. సో గాయస్ వచ్చేసినాడు, వెనకాల కనిపిస్తాను చూడండి. ఓకే, బస్సు అయితే వచ్చేసినాడు. ఇప్పుడు నేనైతే బస్సు అయితే ఆపక బస్సులో ఎక్కేద్దాం. ఏడబెత్తన్నాడు వీడు బస్సు. ఒరే చాలా ఆపరా. సో ఓకే, ఇప్పుడైతే వాడు బస్సు ఎత్తుకెళ్ళిపోతా ఉన్నాను. నేను బస్సు ఎక్స్చేంజ్ చేసుకుంటా. ఓకే గైస్, ఆ బస్సు అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోదాం కిష్కింధాపూర్కి.
సో ఓకే. ఆ పేరేమో నాకైతే అర్థం కావడం లేదు. ఓకేలేండి మనకెందుకు. ఓకే. ఇలా అయితే పోవాలన్నమాట. సో మనం వేరే బస్సులో అసలుకి మనం బస్సు ఎందుకు తెచ్చినామో ఎందుకో. అంటే కార్లు పోవచ్చు కానీ చాలా కార్లు అయితే హై స్పీడ్లో ఈ రోడ్లో వెళ్ళైతే యాక్సిడెంట్స్ అయిందంట. అందుకే ఈ మధ్య కార్లు అయితే ఎక్కువ ఎత్తుకొని పోరంట ఈ సైడు. ఎక్కువ బస్సులే. అది మెయిన్ ఈ బస్సుని ఎత్తుకొని పోతారంట. అసలు ఈ బస్సు వెయిట్ ఎక్కువగా ఉంది. ఏం చేయబోతారు. ఈడాన పడితే అప్పుడేం చేస్తారో ఏమో నాకైతే అర్థమే కావడం లేదు. ఓకే. ఇలా అయితే నేరుగా అయితే పోవాలన్నమాట. నిజంగా చెప్పాలంటే కిష్కింధాపూర్‌కి అయితే ఇంకో రూట్ ఉందన్నమాట. ఈ రూట్‌లో అయితే వెళ్ళకూడదు అసలు చెప్పాలంటే. బికాజ్ ఇదైతే ట్రక్స్ వెళ్ళే రూట్. ట్రక్స్ అయితే వెళ్తాయన్నమాట ఈ రూట్‌లో. బస్సెస్, కార్స్, బైక్స్ అవంతా అయితే వేరే రూట్‌లో వెళ్ళేవి. సో ఈ పక్క అయితే ట్రక్స్ అయితే ఎత్తుకొని పోతాయన్నమాట లోడ్ని. సో ఓకే. అయినా మనకి ఈ పక్కే నేను అక్కడి నుంచే అట్లే టర్నింగ్ తీసుకొనుంటే డైరెక్ట్ ఈ పాటికి కిష్కింధాపూర్‌లో అయితే ఉండింటాము. బట్ నేనైతే ఈ పక్క ట్రక్స్ దారిలో వచ్చేసిన. బికాజ్ ఆ రూట్‌ని కూడా అయితే ఎవరు పట్టించుకోవాలి. బికాజ్ ఆ రూట్‌లో రోడ్ అయితే వేయలే అనమాట. ఆఫ్ రూట్‌లో పోవాలి. బట్ కొంచెం ఆఫ్ రూటే మళ్ళీ అయితే వచ్చేస్తుంది. ఓకే. అదైతే సిటీ నుంచి అయితే ఉంటుందన్నమాట దారి. ఓకే. చూసినాం కదా ఇవంతా ట్రక్స్ వెళ్ళే దారి అనమాట. లారీలు వెళ్తాయి ఈ పక్క. ఓకే. ఈ పక్క అయితే పోవాలి. నేరుగా అయితే పోవాలన్నమాట. వెయిట్. ఓకే. దీనైతే ఎక్కదాం. కొంచెం పెద్దగా ఉంది. వెళ్తుందా బస్సు? ఓకే. వెళ్ళిపోయిందండి. ఓకే. ఆ లాస్ట్‌లో అయితే మీకు కనపడుతుంది కదా అక్కడ వరకైతే బస్సు వెళ్ళేది. ఓకే. అది వేరే రూట్‌లో ఉంది. ఈ పక్క మనం పోవాల్సిందే. నేను ఇంకా నేరుగా అనుకున్నా. ఓకే. ఈ పక్క వేరే రూట్ అనమాట. ఈ పక్క కూడా ట్రక్స్ వెళ్తాయి. బట్ ఉన్నిలేండి ఈ పక్క కూడా పోదాం ఎందుకైనా. బికాజ్ ఆ పక్కన ఈ పక్క అయితే వెళ్ళొచ్చు. బట్ ఈ పక్క కూడా ఏముందో తెలియాలి కదా. అందుకని నేను ఒకసారి కూడా రాలే ఈ పక్క. ఎటో బస్సులో ఎవరు లేదు. కాబట్టి ఒకసారి ఈ పక్క కూడా వెళ్ళి చూద్దాం ఏముందో ఈడ. ఓకే. అవునండి. ఓకే. దూరం ఆడుకో అయితే వెళ్తుంది. ఆడుకో అర్థం కావడంలా. ఓకే. ఇదైతే ఫారెస్ట్‌కి వెళ్తుందా? అట్లా అనిపిస్తుంది గైస్. మళ్ళీ ఇంకోటిగా వచ్చింది ఈడ. దీని స్పీడ్ బ్రేకర్లు అనాలో ఏమనాలో నాకు అర్థం కాల. ఓకే. సరేలేండి ఈడ ఆపేద్దాం బస్సు. కిష్కింధాపూర్ అయితే ఈ పక్కే అనుకుంటా ఉండేది. నీకు బికాస్ ఆ పక్క ఈ పక్క రోడ్డు కలిపితే వచ్చేదే ఈ రోడ్డు. ఓకే గాయస్. ఈ పక్కే గాయస్. ఫైనల్గా ఇది చూసినారు కదా. మై ఫాదర్, మై బ్రదర్, మై మదర్. ఏమనుకున్నారు గైస్. అయితే మిమ్మల్ని ఊరికే ఆట పట్టించినాక అట్లా అన్నాను. సో ఈ రూట్ అనమాట కిష్కింధాపూర్. ఆ పక్కైతే ట్రక్స్ వెళ్ళేదాన్ని. మీరు ఎట్లా అనుకుంటా అంటే ఈ గేమ్ ఫస్ట్ ఆడిన వాళ్ళకైతే ముందు నుంచి ఆడే వాళ్ళకైతే తెలుస్తుంది. బట్ తెలియని వాళ్ళకి ఏం చేస్తారు. అండ్ ఇంకో ప్రాబ్లం వచ్చింది. అదేంటి అంటే ఇప్పుడు ఆ బస్సు అయితే వేరే వాళ్ళు వచ్చి అయితే ఎత్తుకొని పోతారంట. మనం ఎలా పోవాలని మా డాడీ ఇప్పుడు నన్ను తెస్తున్నాడు. మెకానిక్ ఫోన్ చేసి డాడీ కార్ దమ్మంటా ఉండండి. డాడీ కార్ రిపేర్ అయిపోయి ఇంటికి అంది. వాళ్ళు కూడా ఎత్తుకెళ్ళిపోంటారు. ఓకే గైస్. కార్ అయితే వచ్చేసింది డాడీ చూసినా కదా భలే ఉంది. ఇప్పుడు ఇదైతే అల్ట్రా స్పీడ్ వెళ్తుంది అనమాట. బికాజ్ కార్ కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోతుంది. బట్ ఇలా స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్లు జరిగిందంట. అయినా మనం ఆగుతామా? వెళ్తానే ఉంటాం స్పీడ్గా. ఓకే. స్పీడ్గా వెళ్ళిపోతాం ఉండండి. కార్ డ్యామేజ్ అయినా పర్వాలేదు మా డాడీదే కదా. ఏమన్నా అనుకోండి. అంటే తిడతాడులేండి. మనం అడిగితే బ్రేకులు బంద్ చేయాలని చెప్పేద్దాం. బికాజ్ ఎందుకంటే ముందు ఒకసారి ఇలానే మెల్లిగా పోతూ ఉన్నాను. కొంచెం ఇప్పుడు హైవే వచ్చింది అని స్పీడ్ పెంచినాను చాలు. అంటే కరెక్ట్ టైంకి బ్రేకులు బంద్ చేయలేదు. ముందని 3 లారీలు ఉన్నింది ట్రక్స్. కరెక్ట్ టైంకి నేను ఏం చేసిన అంటే సైడ్కి తిప్పేసిన.
సైడ్కి కిందికి వెళ్ళేదానికి ఒక బ్రిడ్జ్, ఆ హైవే నుంచి కిందికి వెళ్ళడానికి ఒక దారి ఉండింది. ఆ దారిలో అయితే వెళ్ళిపోయినాను అంతే. కిందికి వెళ్ళి ఒక చెట్టుకు మాటుకుంది కారు. మళ్ళీ దానికి రిపేర్కి అయితే నన్ను పట్టుకున్నారు చూడండి మా డాడీ. నిజంగా ఇంకా నేను కిందికైనా వెళ్ళింది, అదే ట్రక్స్ మీద పోయిందంటే ఇంకేమైపోయాను ఏంటో మీరు ఆలోచించండి. మాటల్లోనే ఆ ఊరిని దాటేసినాం రోడ్డుకి. ఓకే, వచ్చేసాం. ఈవినింగ్ అవ్వబోతుంది, మాటలోనే అయిపోయిందే. ఓకే, ఈవినింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నైట్ వెళ్ళి స్లీప్ అయ్యేది. ఈరోజు మొత్తం ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, ఉన్నీలేండి. ఈరోజు ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, బట్ టైం అయిపోయింది. సరే, రేపు మా డాడీ లేక్ వనకైతే పిలుచుకొని చూపిస్తారంట నన్ను. అక్కడ నేను కొంచెం ఫిషింగ్ ఇది అది స్విమ్మింగ్ ఏమేమో చేస్తానులేండి ఇంకా. బికాస్ రేపు ఈవినింగ్ అయితే ఉందన్నమాట నాకు టికెట్ మళ్ళీ ట్రైన్కే. వీళ్ళు కరెక్ట్ టైం వీళ్ళు ఇంట్లో ఉంటారేమో అనుకున్నాను. ఇంకా సిటీ చూడడానికి కూడా టైం లేదు, లేకే ఇంకా లాస్ట్. ఆడపోయి ఏం చేద్దాము నాకు. సర్లేండి. ఓకే, లాగ్ ఎక్కువ అవుతుంది. ఓకే, ఇంకా మనమైతే మన అపార్ట్మెంట్స్కి అయితే వెళ్దాం. ఓకే, అపార్ట్మెంట్స్కి అయితే వచ్చేసినాము. ఓకే, చీకటి అయిపోయినట్టుంది, నాకైతే ఏం కనపడడం లేదు ఆడ. పార్క్ చేసేద్దామండి. అండ్ మన ఎస్యూవి కార్ కూడా అయితే పోయి తాగాలి. మా డాడీ తెలియదు రిపేర్కి ఇచ్చిన ఇప్పుడు అడిగితే ఏదో ఒకటి చెప్పేయాలి. అడిగితే బస్ స్టాండ్లో పెట్టేసిన అని చెప్తామండి. ఇప్పుడు అట్టో అడగలేదు, అడిగి నాకు చూద్దాము, అరవద్దు. సో గైస్, కార్ అయితే తెచ్చేసిన అనమాట మాటల్లోనే. వాళ్ళైతే దిగేసినారు, వెంటనే ఇంకా కార్ని అయితే తెచ్చేసిన నేను. రిపేర్ అయితే ఫాస్ట్గా మెకానిక్ అయితే ఇంటికాడికి అయితే వస్తా ఉన్నాడు. నేను చూసి వాడిని ఆపి అయితే తీసుకొచ్చేసిన కార్ని. ఓకే, చాలండి. ఆ లోపల ఒక బైక్ కూడా అయితే ఉంది. సరే, ఇంకా నాకైతే నేను ఫుల్గా అలసిపోయినాను. ఇంకా పొద్దునకైతే చూద్దాము. అప్పటి వరకైతే ఒక మంచి స్లీప్ వేసి ఫుడ్ తినాలి. ఫస్ట్ ఫుడ్ తిని స్లీప్. ఓకే, బాయ్. ఓకే గైస్, మార్నింగ్ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ చూస్తే R15తో మన డాడీ తీసుకెళ్తాను లేక్ అయితే వెళ్ళిపోతాను అనమాట. ఓకే, ఇంతకుముందు నేనైతే సిటీని చూసేసినాను. ఇంక సిటీని అయితే ఏం చూసేది లేదు కదా, అట్లా పలకరించేసిపోదామని ఈరోజు బుక్ చేసి రేపు వెళ్ళిపోదామని టికెట్లు బుక్ చేసిన. కరెక్ట్ టైంకి వీళ్ళు ఏం చేసినారంటే ఇంట్లో లేదు. ఇంకా నైట్ 1 వరకు నేను మేల్కొని ఉన్నా గైస్. అందుకే ఇప్పుడు చూడండి, టైం 11 అవుతుంది. ఇప్పుడు ఆడికి పోయి ఉంటాం కొంచెంసేపు, మళ్ళీ ఆ లేక్లోనే కొంచెంసేపు ఇలా అలా. ఎటో ఎండగా ఉంది కదా, నీళ్ళు వేడిగా ఉంటాయి. బట్ ఏదో ఉద్దేశం కొంచెంసేపు చల్లగా ఉంటాయని అనుకుంటాను, చూడాలి. బికాస్ ఇది వింటర్ సీజన్ కదా. ఓకే, ఆ పక్క లేకుండేది, నేను ఎందుకు ఈ పక్క వచ్చిన. సో ఓకే, R15 అయితే నేనైతే ఎప్పుడో కాలేజ్కి వెళ్ళేటప్పుడు అయితే కొన్నా అనమాట. ఇంకా అలానే ఉంది. అండ్ ఈ R15 అయితే ఎత్తుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏం చేద్దాం గైస్, ప్లెయిన్లో అయితే తప్పించేద్దామా? బట్ ఎయిర్పోర్ట్ అయితే ఇక్కడ నుంచి చాలా దూరం అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూపిస్తాను. ఇంకో సిటీ అయితే ఉంది ఇలాంటిది, ప్లస్ సిటీ ప్లస్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది దానిలో. ఓకే, వెళ్దామండి. ఓకే గైస్, ఇదే లేక కొంచెం పోయి ఈత కొట్టేసి వస్తా. టైం ఈవినింగ్ అయింది. అండ్ క్రాకర్స్ అయితే బాగా గైస్. ఈరోజు ఏమో స్పెషల్ అంట. మా డాడీని అడిగితే కూడా తెలియదు అంటున్నాడు. స్పెషల్ క్రాకర్స్ చూడండి ఆడు ఎట్లా పేలుస్తున్నారు. ఓడియమ్మ బంటి అన్నట్టుంది ఇప్పుడు. బికాస్ నేను వెళ్తానేమో గైస్, క్రాకర్స్ పేలుస్తున్నారు. నేను వచ్చినందుకు వెళ్తున్నందుకు థ్యాంక్ యూ అని సిటీ క్రాకర్స్ పేలుస్తున్నట్టుంది నా కోసం. సర్లేండి. ఓకే, ఇప్పుడు నైట్ ఇంటికి కూడా వెళ్ళా, డైరెక్ట్ రైల్వే స్టేషన్ అనమాట. బికాస్ టైం అయిపోయి, అయ్యయ్యో అనవసరంగా స్పీడ్ ఎక్కువ వద్దు గైస్ ఈ బైక్లో, అదే నాకు తలనొప్పి. ఓకే, స్పీడ్ వెళ్ళిపోదామనండి. ఈ బైక్లో కింద పడిపోతాం గైస్, అదే ఒక అన్సేఫ్. లేకపోతే మన ఊరికి ఎప్పుడో తప్పించేసి ఉంటా. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇండియన్ బైక్ డ్రైవింగ్ TT గురించి కావాలా, మూవీ అప్డేట్స్ గురించి కావాలా,
లేకపోతే ఈ సిటీ పార్ట్ 2 కావాలా? లేకపోతే ఈ గేమ్ లింక్ కావాలా? ఏం కావాలి చెప్పండనమాట. కామెంట్స్ అయితే చేయడంలే అబ్బా ఎవరు. కామెంట్స్ అయితే అస్సలు చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేస్తే చేస్తున్నారు. ఒక నలుగురైతే ఇప్పటికే ఉన్నారు. లైక్స్ కూడా అయితే చేయడం లైక్స్ అండ్ కామెంట్స్ లేదు. వ్యూస్ అయితే ఎక్కువగా వస్తుంది గైస్. లాస్ట్ టెంపుల్ గురించి ఉన్న వ్యూకి అయితే మనకైతే 22 వ్యూస్ వచ్చింది 3 డేస్లోనే. సర్లే ఇంకా అవంతా మాట్లాడడానికి టైం లేదు కాబట్టి ఓకే డాడీ బాయ్. మమ్మీకి కూడా బాయ్ చెప్పినా అని చెప్పు. అండ్ తమ్ముడిని కూడా మిస్ అయినా అని చెప్పు. ఓకే. ఊరు వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది గైస్. సర్లే నీకేం చేస్తాం, వెళ్తాం. ట్రైన్ అయితే ఇంకా రాలా, వచ్చినాక ఏదో చూద్దాం. ఓకే టాటా బాయ్, గుడ్ బై గైస్.